అండి అందరికీ ఈరోజైతే నేను పిల్లల కోసం ఉగ్గు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనము అన్ని ధాన్యాలను అయితే తీసుకోవాలి. నేను ఈ ధాన్యాల అన్నీ వచ్చేసి అంటే పేరు వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇంకా నేను ఒక్కొక్కటి అయితే మంచిగా కడిగేసుకుంటున్నానండి. ఇలా మనము ఒక్కొక్కటిగా మీకు ఎంతెంత క్వాంటిటీలో కావాలో ఒక బౌల్తో అయితే మెజర్ చేసుకోవచ్చు. మెజర్ చేసుకొని మనం ఒక్కొక్కటిగా ఇలా కడిగేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా కడుగుకున్న తర్వాత ఇంకా ఒక బెడ్షీట్ లేదా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానిపైన మనం ఆరబెట్టేసుకోవాలి. నేనైతే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నానండి ఇంట్లోనే. ఇంకా మీరు ఎండ వస్తే ఎండలో ఆరబెడితే ఇంకా మంచిదే. ఇలా మాకైతే ఇక్కడ కోతుల బాధ అండి, అందుకే మేమైతే ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటున్నాను. నాకైతే రోజంతా పట్టిందండి ఈ ధాన్యాలు అయితే అన్నీ ఆరడానికి. మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, పిల్లలకు హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఇంక ఇలా ఒక్కొక్కటిగా నేనైతే అన్నిటినీ ఆరబెట్టేసుకుంటున్నానండి. ఇలా అన్నీ ఆరబెట్టేసుకున్నాక డే మొత్తం పడుతుందండి. ఇవన్నీ ఆరాక ఇలా బాండి పెట్టుకొని నేనైతే ముందు రాగి అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా స్లోగా మనము మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ చేసుకుంటూ స్లోగా మంచిగా ఒక అరోమా వచ్చేంత వరకు, ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక్కొక్కటిగా మనం అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. నాకైతే చాలా టైమే పట్టింది. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ వచ్చానన్నమాట. డ్రై రోస్ట్ అండి, ఇందులో నేను ఆయిల్ ఏది వేయట్లేదు. ఇంక ఇలా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్తో సహా రోస్ట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ నేను పిల్లల అరుగుదల కోసమని శొంఠి కూడా యాడ్ చేస్తున్నానండి. శొంఠి కొంచెం ఇలా కాల్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం మొత్తం ఉగ్గుని అయితే నేను ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఉగ్గు ప్రిపేర్ అయితే చూపిస్తున్నానండి మీకు. ఇలా మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ అయితే ఉడకపెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఉండలు లేకుండా ఒక బౌల్లో వాటర్ వేసి మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేస్తున్నాను. ఇలా మనకు ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే మనకి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. వాటర్ బాయిల్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఉగ్గునైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఇలా తిప్పుతూనే మిక్స్ చేస్తూనే మనం కుక్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటేసుకుంటుంది. ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేకుంటే మన కింద మొత్తం అడుగు అంటుతుంది. మాడిపోయే చాయిసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎంతసేపు అంటే నేనైతే ఒక 5-6 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాను. అంత టైంలో అయితే ఏం కాదండి, మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఉడికాక చల్లార పెట్టుకొని పిల్లలకి పెట్టేయడమే.